Hi అందరికీ welcome back again to Degree Empire. Today we are going to discuss this question from first semester mathematics. So first sem maths లో one of the important question ఎందుకు అనంటే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఈ క్వశ్చన్ ఇట్ వాజ్ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి ఇచ్చిన నేను. అయితే చూడండి, u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ మైనస్ వై స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై వై అయితే prove that dou square u by dou x 2y is equal to x square minus y square by x square plus y square అని చెప్పేసి చెప్తుండు. షో దట్ క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అనంటే ఎప్పుడైనా ప్రూఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ప్రూవ్ అయిపోద్ది, డెఫినెట్గా మార్క్స్ బైకి బై ఇచ్చేస్తారు కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. సో అయితే మన దగ్గర కంప్లీట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 day బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. సో ఇప్పుడు చూడండి, సొల్యూషన్లో ఫస్ట్ u అనే ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్న తర్వాత దీన్ని డో స్క్వేర్ u బై డో ఎక్స్ డో వై చేయాల్సింది. అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేసి తర్వాత విత్ రెస్పెక్ట్ టు x అలాగైనా చేయొచ్చు, లేదంటే ఫస్ట్ ఎక్స్తో తర్వాత వైతో చేసినా వచ్చేస్తుంది. ఫస్ట్ వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. డిఫరెన్షియేటింగ్ అబోవ్ ఈక్వేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై. ఎప్పుడైనా పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఏం చేస్తాం మనం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసే వై కాన్స్టెంట్, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసే ఎక్స్ కాన్స్టెంట్, అంతే కదా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తున్నా పార్షియల్గా కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ కన్సిడర్ చేసి చేస్తాం. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ దిస్ థింగ్. అయితే మనకి ఫార్ములా తెలియాలి, ఏంటది, dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని. అయితే సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని అంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్లా ఎక్స్ ప్లస్లో y బై ఎక్స్ ఉంది కాబట్టి y బై ఎక్స్ యొక్క స్క్వేర్. ఆ తర్వాత ఇక్కడ ఓన్లీ ఎక్స్ లేకుండా y బై ఎక్స్ ఒక ఫంక్షన్ ఉండే కాబట్టి దాన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేసినాం. y బై ఎక్స్ని ఫర్దర్గా విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేస్తే 1/x కాన్స్టెంట్ ఎట్లని పెడతాం, డో బై డో వై ఆఫ్ y విల్ బి 1 కాబట్టి ఇక్కడ 1/x ఉంటుంది. నెక్స్ట్ ఈ సెకండ్ థింగ్ని విత్ రెస్పెక్ట్ టు y అయితే చూడండి, y స్క్వేర్ tan ఇన్వర్స్ x బై y. అయితే ఈడ ఒక y స్క్వేర్ వాల్యూ, ఈడ కూడా ఒక y ఉంది, అంటే ఈడ రెండు థింగ్స్ ఉన్నాయి. సో అలాగున్నప్పుడు ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ ఫంక్షన్ తీసుకొని అది అట్లని పెట్టి సెకండ్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. మళ్ళీ సెకండ్ ఈ ఫంక్షన్ ఎట్లనే పెట్టి y స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అలాగా దట్ ఈజ్ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ కోసం ఇదైతే tan ఇన్వర్స్ ఎక్స్ బై వై ఉందేనో అట్లని పెట్టిన, ఓన్లీ y స్క్వేర్నే విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేసిన, డో బై డో వై ఆఫ్ y స్క్వేర్ విల్ బి 2y ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ తర్వాత ఏం చేయాలి, ఇంతకుముందు ఇది అట్లని పెట్టినుండే, ఇది డిఫరెన్షియేట్ చేయలేదు నువ్వు కాబట్టి ఇది డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు y స్క్వేర్ అట్లని పెట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. ఇందాక అట్లాగా tan ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేట్ ఏమనుకున్నాం, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం, కాకపోతే ఎక్స్ ప్లస్లో ఎక్స్ బై వై ఉంది. సో ఆ ఎక్స్ బై వైని మళ్ళీ ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ కాన్స్టెంట్ అట్లని పెట్టి 1/y యొక్క డిఫరెన్షియేషన్ డో బై డో వై ఆఫ్ 1/y అని అన్నప్పుడు -1/y స్క్వేర్. సో ఇది వస్తుంది. ఇది కొంచెం పెద్ద స్టెప్ అనిపిస్తుంది కానీ tan ఇన్వర్స్ ఎక్స్ యొక్క ఫార్ములా తెలిస్తే చాలు, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని. అండ్ డిఫరెన్షియేషన్లో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తావు, మళ్ళీ ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూస్ని తర్వాత డిఫరెన్షియేట్ చేస్తావు. ఈడ కూడా tan ఇన్వర్స్ y బై ఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఫార్ములా యూజ్ చేసినావు, ఓకే, మళ్ళీ ఆ y బై ఎక్స్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేసినావు, అది గుర్తుండాలి. సో
ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చింది అని అంటే ప్రాపర్గా సాల్వ్ చేసేస్తే అయిపోద్ది. ఇంకొకసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసి. సో చూడండి, డో యూ బై డో వై వాల్యూని ఇక్కడ ప్రాపర్గా రాస్తున్నాం. రాసేటప్పుడు ఇక్కడ y² ఉంటే x² × 1 x² + y² లాగా రాసినాం. సేమ్ వేలా ఈడ కూడా 1/1 + x/y²ని y² × 1 విల్ బి y² + x² లాగా y + x² లాగా. ఇక్కడ బయట మైనస్ ఉన్నాయి, ఆ మైనస్తో లోపల వాల్యూస్ని మల్టిప్లై చేసి. నెక్స్ట్ డో యూ బై డో వై వాల్యూలో ఇక్కడ ఇంకేం చేయొచ్చు మనం ఇప్పుడు, ఏం చేయొచ్చు అని అంటే జస్ట్ ఈ యొక్క ఎక్స్ ఇక్కడ x² క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ x² డినామినేటర్లో ఉన్నది కాస్త పైకి వెళ్ళిపోద్ది. x² స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలిన x³ x² + y². నెక్స్ట్ -2y × tan - x/y ప్లస్ ఈడ కూడా సేమ్ వేలా ఈడ y² ఉంది, ఈడ y² క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలింది ఒకటే y², అది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ x ఉంది, x × y² x² + y² అయిపోద్ది. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ థింగ్ అని అంటే ఇదొకటి ఇదొకటి రెండింటి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, x² + y². కాబట్టి ఎప్పుడైనా డినామినేటర్స్ సేమ్ ఉంటే న్యూమరేటర్స్ని డైరెక్ట్ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. వీటి రెండింటికి మధ్యలో అడిషన్ ఉంది కాబట్టి x³ + xy² అని డైరెక్ట్ అడిషన్ రాసినాం, ఇది వచ్చింది. ఆ తర్వాత ఇది డో యూ బై డో వై వాల్యూ. నీకు యాక్చువల్గా డో² u బై డో x డో వై ఇదని షో చేసేది ఉంది కాబట్టి ఫర్దర్గా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తావు. సో ఫర్దర్గా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి డిఫరెన్షియేటింగ్ అబోవ్ ఈక్వేషన్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x. డో బై డో x ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో x ఆఫ్ x ఎంత 1 - 2y అట్లని పెడతావు. ఎందుకు అని అంటే విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసే y కాన్స్టెంట్ కదా. సో 2y అట్లని పెట్టి tan - x/yని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో tan దిస్ థింగ్ ఏంటి 1/1 ప్లస్ దాని స్క్వేర్ అంతే కదా, 1/1 + x² లాగా ఇంటూ x/yని ఫర్దర్గా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తావు. చేసినప్పుడు 1/y కాన్స్టెంట్ పెడతావు, ఓన్లీ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే డో బై డో x ఆఫ్ x విల్ బి 1 కాబట్టి 1/y ఉంది. దీన్ని సాల్వ్ చేసేస్తే సరిపోద్ది. దీన్ని సాల్వ్ చేయడము అని అంటే చూడండి, ఫస్ట్ 1 - 2y అట్లా పెట్టుకొని దీన్ని సాల్వ్ చేయాలి మనం. దీన్ని సాల్వ్ చేస్తే y ఇడనేమో దీని స్క్వేర్ కదా, y² + x² y² వస్తుంది. అదే ఇక్కడ రాసిండ్రు y² × 1 విల్ బి y² + x² ఈ 2y ఉంటే ఈ y క్యాన్సిల్ చేసేయచ్చు. సో 2 మిగులుతుంది, 2 పైన. ఆ తర్వాత ఈ y² అనేది నెక్స్ట్ స్టెప్లో న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో 2 × y² x + y², 1 - ఇంతకుముందు లాగానే ఉండింది. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు x + y² × 1 విల్ బి x + y² -2y³ x² + y² దట్ ఈజ్ ఈక్వల్ టు x² + y² -2y² వాల్యూ చెప్పండి. y² - 2y² విల్ బి -y². సో x² - y² x² + y² అని వచ్చింది. దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ డో² u బై డో x డో వై. ప్రూవ్ అయిపోయింది. ఇది సింపుల్ క్వశ్చన్ ఉండే, అందుకే నేను ఇంకా డైరెక్ట్ మెటీరియల్లో చెప్పిన. యాక్చువల్గా టైం ఎక్కువ అవుతుంది, ఈరోజు నేను కొన్ని ఎక్కువ వీడియోస్ చేయాలి. సో అదంతా ఉండడం వల్ల నేను రాయలేదు ఇది. ఇంకా ఒక్కసారి చూసేయండి, ఈజీ థింగ్. ఇంకా ఏమైనా పర్లేదు, మీరు ఏమనుకున్నా పర్లేదు, ఇట్స్ ఓకే. సో చూసి రాసేయండి.